అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 8 జూలై మండే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. నికాయ్ ఫ్లాట్గా, కాస్పీ 0.1%, హాంకాంగ్ 1% మేర, షాంఘై 0.4% మేర నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా పాజిటివిటీ చూసాం. ఆయిల్ $86-87 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ ఆల్మోస్ట్ $2,400 దాకా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. దాదాపు నెల రోజుల గరిష్ట స్థాయికి గోల్డ్ చేరుకుంది. చాలా కాలం పాటు 2,300 లెవెల్స్ బిలో, ఆ 2,330 లెవెల్స్ దగ్గర ఉన్నది $70-80 దాకా జంప్ తీసుకుంది గోల్డ్ ఔన్స్. ఇండియాస్ మోడీ టు మీట్ పుతిన్ ఇన్ మాస్కో యాజ్ బోత్ సైడ్ సీక్ టు ఫోర్జ్ డీపర్ టైస్. ఇక్కడ రెండు దేశాల మధ్య మరింత సయోధ్య నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుతిన్తో భేటీ కాబోతున్నారు మాస్కోలో. చాలా మేజర్ డెవలప్మెంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. స్పెసిఫిక్గా మన మార్కెట్స్ పరంగా చూస్తే బిగ్ బ్లాక్ కన్స్ట్రక్షన్స్ అన్న కంపెనీ బోనస్ ఇష్యూని ఇచ్చే అంశాలని పరిశీలించడానికి జూలై 19వ తారీఖున భేటీ కాబోతోంది. టిన్నా రబ్బర్ అండ్ ఇన్ఫ్రా ఈ కంపెనీలో ప్రముఖ ఇన్వెస్టర్స్ డాలీ కన్నా 1.03% వాటాని ఆయన తీసుకున్నారు. వీళ్ళు టైర్స్ రీసైక్లింగ్, వేస్ట్ టైర్స్ ఇవన్నీ కూడా ఈ బిజినెస్లో ఉన్నారు. ఏఎస్ఎం టెక్నాలజీస్ అన్న కంపెనీలో ప్రముఖ ఇన్వెస్టర్ ముకుల్ మహవీర్ 6.5% మేర వాటా కొనుగోలు చేశారు. మనం మొన్న మాట్లాడుకున్నాం. సో ఇలాంటి వార్తలన్నీ కూడా లైక్ బిగ్ బ్లాక్ కన్స్ట్రక్షన్స్ కానీ, టీనా రబ్బర్, ఏఎస్ఎం టెక్నాలజీస్ ఇలాంటి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మీకు చాలా పేషెన్స్ ఉండాలి. వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు కదా అని చెప్పి మనం ఇరుక్కుంటే మాత్రం సో చాలా ప్రమాదం ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఏంటంటే ఒకేసారి న్యూస్ బయటికి రాదు. షేర్ హోల్డర్ ప్యాటర్న్స్ అనౌన్స్ అయినప్పుడు మాత్రమే, దట్టు 1% పైన అబోవ్ స్టేక్ ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ వార్తలు బయటకు వస్తాయి. వాళ్ళు ఎప్పుడైనా వాటా అమ్ముకుంటే మనకు నెక్స్ట్ మళ్ళీ రిజల్ట్స్ వచ్చేదాకా మనకు ఆ వార్త కూడా తెలియదు. ఈ లోపు 3 నెలలలోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసే ముందు, అంటే ప్రముఖులు ఎవరో ఇన్వెస్ట్ చేశారని ఇన్వెస్ట్ చేసే ముందు చాలా అప్రమత్తత అవసరం. ఏదైనా సరే ఫండమెంటల్స్ బాగున్నాయని అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి. నైకా గ్రోత్ 22-23% మేర ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి వెల్లడించింది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఒక 100 బ్రాంచ్లు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అప్రూవ్స్ పీసీ జ్యువెలర్స్ వన్ టైం సెటిల్మెంట్. సో ఏదైతే పీసీ జ్యువెలర్స్ వాళ్ళు బకాయిలు ఉన్నాయో వాటిని తీర్చుకునేందుకు వన్ టైం సెటిల్మెంట్ ఆమోదించినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా సమాచారం. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇది కొద్దిగా నెగిటివ్ అయితే పీసీ జ్యువెలర్స్కి ఇది కొద్దిగా పాజిటివ్ అంశం అవుతుంది. అదాని విల్మర్ 13% మేర వృద్ధిని నమోదు చేసింది. ఫస్ట్ క్వార్టర్ సేల్స్. టైటాన్ 9% మేర వృద్ధిని నమోదు చేసింది బిజినెస్లో. ఇండస్ఇండ్ బ్యాంక్ అడ్వాన్సెస్ 3.48 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ 16% మేర వృద్ధి. బంధన్ బ్యాంక్ రతన్ కుమార్ కేష్ని మధ్యంతర ఎండీ అండ్ సీఈఓగా నియమించారు 3 నెలల కాలానికి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిట్స్లో 8% మేర వృద్ధి నమోదైంది. అడ్వాన్సెస్లో 11% మేర వృద్ధి నమోదైంది. టాటా మోటార్స్ JLR హోల్సేల్ సేల్స్ 5% మేర పెరిగాయి. డాబర్ ఇండియా సెట్ ఇట్ ఎక్స్పెక్ట్స్ ఇస్ కన్సాలిడేటెడ్ రెవెన్యూ ఇన్ ద మిడ్ టు హై సింగిల్ డిజిట్, మేబీ 7-9% మేర వృద్ధి రేటు ఉండే అవకాశం అని చెప్పి డాబర్ ఇండియా వెల్లడిస్తోంది. ఏబీ క్యాపిటల్ COOగా ముఖేష్ మాలిక్ని నియమించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా డిపాజిట్స్లో 9% మేర వృద్ధి. మ్యారికో సెడ్ ఇట్స్ డొమెస్టిక్ బిజినెస్ కొద్దిగా అప్సైడ్ మాత్రమే చూపించగలిగిందని చెప్పి మ్యారికో వెల్లడించింది. ఇంకా హైదరాబాద్లో ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ మనకు 21వ తారీఖున జరుగుతోంది. 23వ తారీఖున బడ్జెట్ అని చెప్పి మోస్ట్లీ మనకు సమాచారం. 21వ తారీఖు చాలా అద్భుతమైన రోజు. గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అవాళ. సో ఒక మంచి పని మొదలుపెట్టేందుకు సో శుభ సమయం. ఇన్వెస్టింగ్లో ఇన్వెస్టర్గా, స్టార్ ఇన్వెస్టర్గా మీరు మారేందుకు, మంచి పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకుని మంచి వెల్త్ని మీ ఫ్యామిలీకి ఇచ్చేందుకు ఇలాంటి కాన్ఫరెన్స్లు ఉపయోగపడతాయి. ఖచ్చితంగా మా కాన్ఫరెన్స్కే రాండి అని మేము చెప్పము. సో ఇలాంటి కాన్ఫరెన్సెస్ ఏది జరిగినా కూడా ఖచ్చితంగా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. మార్కెట్స్లో ఏం జరుగుతోంది, సో వే అహెడ్ ఎలా మనం ప్లాన్ చేసుకోవాలనే విషయాలు తెలుసుకోండి. సో శేషు గారు లాంటి వాళ్ళు ఏంటంటే ఇంకా రోజులో దాదాపు 15-16 గంటలు దీని మీదే పెడతారు. కాబట్టి మీకంటే ఒక అడుగు నాలెడ్జ్, మీకంటే ఒక ఆకు నాలెడ్జ్ ఆయనకి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిల నుంచి మీరు
మరింతగా సమాచారం తెలుసుకుంటే ఒక ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్గా, ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్గా మారే అవకాశం ఉంటుంది. మీకు వివరాలని కూడా ఈ నెంబర్లో తెలుస్తాయి, లేదంటే వెబ్సైట్లో ఒకసారి చూడొచ్చు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్ చార్ట్స్ కోర్స్ టు అన్లాక్ గ్రోత్ పొటెన్షియల్, వాళ్ళ గోద్రేజ్ అండ్ బాయ్స్ వీటిని కూడా లిస్ట్ చేసే అంశాల మీద గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. న్యూ పాలసీ మే ఎవాల్వ్ బెనిఫిట్ legacy car companies, old investments and plans that churn out both fuel cars and EVs may eligible for SOPs. ఇక్కడ EVs మీద మరింత ఫోకస్ ఈసారి ప్రభుత్వం పెట్టే అవకాశం ఉంది. ఆన్ ది సీజన్ ఆఫ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ నిఫ్టీ షో ఆటో, బ్యాంకింగ్ అండ్ ఫార్మా మే డ్రైవ్ Q1 గ్రోత్. ఇది ఫస్ట్ పేజ్ అంశాలు. స్పెసిఫిక్గా ఏ బ్రేక్ అబౌట్ 24,500 కుడ్ టేక్ నిఫ్టీ టు 25,000. 24,500 పాయింట్స్ అనే డెసిసివ్గా బ్రేక్అవుట్ లాంటి సినారియో వస్తేనే అప్పుడు మనం 25,000 దాకా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోస్ట్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్, SBI, HAL, L&T, BHEL, భారత్ డైనమిక్స్, అరబిందో ఫార్మా, అపోలో హాస్పిటల్, దీపక్ నైట్రేట్, లుపిన్, మ్యారికో, ONGC లాంటి స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అనేది మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ కమ్యూనిటీ ఇక్కడ చెప్తున్న మాట. ఇక్కడ పాస్ట్ 5 వీక్స్ దాదాపు 15% మేర పెరిగి ఓవర్బాట్ జోన్లో మార్కెట్స్ ఉండడం కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చేందుకు ఒక సినారియో. ఇక్కడ ఎర్నింగ్ సీజన్ మెయిన్గా స్టార్ట్ అవుతుంది. ఎర్నింగ్ సీజన్లో మేజర్గా మనకి ఆ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ మొమెంటం పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్టాక్స్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో CIE కానీ, DCB కానీ, IRFC, NCC, యాఫిల్ ఇవన్నీ కూడా 10 నుంచి 12% మేరకు పెరిగే అవకాశాలు అని చెప్పి ICICI సెక్యూరిటీస్ చెప్తుంది. ఇక రెలిగేర్ బ్రోకింగ్ ఈ స్టాక్స్ని లైక్ బులిష్లో అపోలో హాస్పిటల్స్, అపోలో టైర్స్, బ్రిటానియా, దీపక్ నైట్రేట్, ICICI ప్రో లైఫ్, L&T ఇవన్నీ కూడా అప్సైడ్ పొటెన్షియల్ బేరిష్గా ఉన్న వాటిలో బంధన్ బ్యాంక్, టైటాన్, జీ ఉండొచ్చు అని చెప్పి సూచిస్తుంది. ఇక మిగిలిన వాటివన్నీ కూడా మీరు ఒకసారి పాస్ చేసి వీళ్ళ ఐడియాస్ని మీరు తెలుసుకోవచ్చు. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ జూలై నెలలో దాదాపు 8,000 కోట్ల రూపాయల మేర మార్కెట్స్లోకి పంప్ చేశారు. 2024లో 1,00,000 కోట్ల రూపాయల దాకా ఇప్పుడు వాళ్ళ నంబర్ పెరిగింది. Q1 hiring sees slow uptick of 3 to 5% after quarters of slump. సో బలహీనంగా ఐటీ సెక్టార్ ఉంది కాబట్టి హైరింగ్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. 3-5% పరిమితం అయ్యాయి వృద్ధి. మ్యూచువల్ ఫండ్ షేర్ ఇన్ టోటల్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీ హిట్స్ ఏ రికార్డ్. అలాగే డీల్ మేకర్ డ్యామ్ క్యాప్ ప్లాన్స్ పబ్లిక్ ఇష్యూ. సో డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్ అన్న కంపెనీ పబ్లిక్ ఇష్యూ రావాలని చెప్పి చూస్తుంది. ఇక మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్, చిన్న చితక కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు అన్ని కంపెనీస్ ఇప్పుడు ఈ మధ్యకాలం చూస్తే సెబీకి అప్లై చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య ప్రాస్పెక్టస్ విపరీతంగా పెరిగింది. ఇక మనకి ఏ మాత్రం చిన్న చితగా బ్రాండ్ ఉండి కొద్ది గొప్ప వాళ్ళందరూ కూడా విపరీతంగా IPOకి వచ్చి డబ్బులు సమీకరించాలని చెప్పి చూస్తున్నారు. చాలా అప్రమత్తంగా ఉండండి. మీరు కష్టపడి సంపాదించిన రూపాయి సొమ్మును ఇలాంటి వాటిల్లో పెట్టి డబ్బులు పోగొట్టుకోకండి. క్వాలిటీ స్టాక్స్ ఇప్పుడు L&T లాంటి స్టాక్స్కే మీరు స్టిక్ ఆన్ అవ్వచ్చు. ఈవెన్ రిలయన్స్ లాంటి స్టాక్ అసలు ఇక పెరగదని చెప్పి చాలామంది అనుకున్నారు. బట్ రిలయన్స్ ఇండస్ట్రీస్లో కూడా జంప్ తీసుకుంది. సో ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అదే పరిస్థితి. సో పెద్ద స్టాక్స్కి ఇక్కడ మనం స్టిక్ ఆన్ అవ్వడం ఒకటే మనం చేయాల్సిన పని. ఎందుకంటే మార్కెట్స్ పీక్ లెవెల్స్లో ఉన్నప్పుడు సో ఫస్ట్ హిట్ తీసుకుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ తీసుకుంటే, తర్వాత కొద్దిగా లార్జ్ క్యాప్స్ తీసుకుని ఒకవేళ పెరిగితే రికవర్ అయినప్పుడు ఫస్ట్ అవే వేగంగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లాంచ్ స్పా మేక్ దేశీ ఎయిర్పోర్ట్స్ మోర్ దెన్ జస్ట్ వెయిటింగ్ ఏరియా. ఇక్కడ డ్రీమ్ ఫోక్స్ లాంటి స్టాక్స్కి రాబోయే రోజుల్లో అత్యద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీస్ ఇక్కడ మనం చూస్తున్నాం. అండ్ ఇండియన్స్ లైక్లీ టు హ్యావ్ ఎ స్విగ్ ఆఫ్ ప్రీమియం బీర్. సో ప్రీమియం బీర్ల వాటా 25-30% మేర వాల్యూమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెరిగింది గతంతో పోలిస్తే. సో బీరా లాంటి కంపెనీస్ దీని నుంచి కొద్దిగా బెనిఫిట్ తీసుకుంటున్నాయి. AB InBev, హోగార్డెన్ కానీ, కరోనా కానీ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా మార్కెట్స్లో బాగా పాపులర్ అయిన పేర్లు ప్రీమియం సెగ్మెంట్లో ఉన్న వాటిల్లో. రీజనల్ ఫిలిమ్స్ రూల్ బాక్స్ ఆఫీస్, హిందీ లూజ్ ద స్క్రిప్ట్ చేజింగ్ మనీ. సో ఎస్పెషల్లీ దక్షిణాది రాష్ట్రాలు కంటే మలయాళం, తెలుగు సినిమాలు మాత్రమే సో ఓవరాల్గా ఇండియన్ మార్కెట్ని, ఇండియన్ ఎగ్జిబిషన్, ఇండియన్ డొమెస్టిక్ బాక్స్ ఆఫీస్ మార్కెట్ని డ్రైవ్ చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాము. యాజ్ మాన్సూన్ సెట్స్ ఇన్ రెస్పిరేటరీ మలేరియా డ్రగ్స్కి డిమాండ్ రైజ్. ఇక్కడ రెస్పిరేటరీ మలేరియా డ్రగ్స్కి డిమాండ్ మళ్ళీ పెరుగుతోంది. ఎందుకంటే సీజనల్ చేంజ్ మనం చూస్తున్నాము. సో ఈ దోమల బారిన కూడా పడి మొన్న దాదాపు ఈ మధ్యకాలంలో మర్చిపోయిన చికెన్ గున్యా ఈ మధ్య అటాక్ అయింది. సో దాంతో 10 రోజులు దాదాపుగా బాగా ఇబ్బంది పడ్డాం. సో మీరు కూడా దోమల విషయంలో చాలా అప్రమత్తంగా, చాలా జాగ్రత్తగా ఉండండి.
ఎంక్యూర్ ఫార్మా ఇవాళ అలాట్మెంట్ జరగబోతోంది. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు బిగ్ బ్లాక్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీ బోనస్ ఇష్యూ అనౌన్స్ చేయవచ్చు. బిజినెస్ ఛానల్ ఫస్ట్ పేజ్లో బడ్జెట్ పుష్ లైక్లీ ఫర్ సోషల్ సెక్టార్ టు లిఫ్ట్ రూరల్ డిమాండ్, మార్కెట్ కాన్సన్ట్రేషన్ రోస్ అక్రాస్ ఇండస్ట్రీస్ ఇన్ FY24. కొన్ని సెక్టార్స్కి మాత్రమే మార్కెట్ కాన్సన్ట్రేషన్ పరిమితం అవ్వడం ఇక్కడ మనం చూడవచ్చు. డిమాట్ అకౌంట్స్ విపరీతంగా పెరుగుతున్న సంగతి మనం చూస్తున్నాము. HDFC బ్యాంక్ మొన్న శనివారం రోజు కూడా మనం ఒక వార్త చూసాం, వాళ్ళ లోన్ పోర్ట్ఫోలియోని కొద్దిగా అమ్మే ఆలోచనలో HDFC బ్యాంక్ ఉంది అని చెప్పి. సో గత నెలలో బాగా పెరిగిన తర్వాత ఈ నెలలో కొద్దిగా స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. అయితే మొన్న జరిగిన సడన్ సెల్ ఆఫ్ అనేది అనుకోకుండా పెట్టిన కొంతమంది పెద్ద ఇన్వెస్టర్స్ పెట్టిన స్టాప్ లాస్ని ట్రిగర్ అయిపోవడం వల్ల స్టాక్లో అంత సెల్ ఆఫ్ చూసాం. కానీ నిజంగా అంత భయపడాల్సిన పనేం లేదు, ఓవర్ సోల్డ్ జోన్లో ఉంది అనేది మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. సో HDFC బ్యాంక్ స్టిల్ ఇప్పటికి కూడా ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా ల్యాపప్ చేసుకొని పెట్టుకోవాల్సిన స్టాకే, దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో బ్రోకింగ్ కంపెనీస్ ఎఫెక్ట్ కూడా రాబోతుంది, ఎందుకంటే తాజాగా సెబీ తీసుకొచ్చిన జీరో కాస్ట్ బ్రోకరేజ్ విషయంలో ఆ ఫీజుని తగ్గించి తీసుకోవడం అన్న విషయంలో బ్రోకింగ్ కంపెనీస్ మీద గట్టి దెబ్బ పడే అవకాశాలు అయితే మనకు చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. JLR మార్జిన్స్ కానీ JLR కొత్తగా వీళ్ళు తీసుకొస్తున్నది టాటా మోటార్స్కి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది అనేది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. గ్యాబ్రియల్ ఇండియా ఆటోమోటివ్ సెగ్మెంట్లో లీడర్గా ఉంది, ఇప్పటికే 32% మేర స్టాక్ పెరిగింది. దీన్ని ఇప్పుడు బై రేటింగ్ ఇస్తూ మార్జిన్ ఎక్స్పాన్షన్ కూడా బాగా ఉండవచ్చు అని చెప్తోంది గ్యాబ్రియల్ ఇండియాకి బ్రోకింగ్ కంపెనీ ఎలారా క్యాపిటల్. అలాగే LIC's రెసిడెల్ స్టేక్ వాల్యూ అప్ ఇన్ టాప్ గ్రూప్ కంపెనీ. సో ఇప్పుడు టాప్ గ్రూప్ కంపెనీస్లో LICకి వాటాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఈ మధ్య పెరుగుతూ LICకి బాగా కలిసి వస్తుంది. అండ్ క్యాపిటల్ గుడ్ కంపెనీస్ రైజ్ ఇన్ ప్రాఫిట్స్, డిప్ ఇన్ ఆర్డర్స్. ఇక్కడ ఆర్డర్స్ కొద్దిగా డిప్ ఉన్నప్పటికీ కూడా బికాజ్ ఎలక్షన్స్ కానీ రకరకాల కారణాలు ఓవరాల్గా L&T కానీ BHEL, KEC ఇంటర్నేషనల్, కల్పతరు లాంటివి లీడ్ చేసే అవకాశం ఉంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ స్టాక్స్ మనం ఖచ్చితంగా రాడార్లో పెట్టుకోవచ్చు. జెప్టో కూడా IPOకి రాబోతుందన్న సంకేతాలు చూస్తున్నాం. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.